ఒక్క రూపాయి కాయిన్‌లో విలువైనవి రకరకాలుగా వచ్చిన కాయిన్స్ అన్ని యొక్క వివరాలు తెలుసుకుందాం. ముందుగా 1947లో ముద్రించబడిన ఈ కాయిన్ ఇండియన్ గవర్నమెంట్‌లో రన్నింగ్‌లో ఉంది. కానీ అప్పటికి బ్రిటిష్ గవర్నమెంటే మన భారతదేశాన్ని పరిపాలించింది కాబట్టి 54 వరకు కూడా అవే కాయిన్స్ మనం రన్నింగ్‌లో ఉంచుకున్నాం. అందులో ఈ కాయిన్ అయితే గనక కొంచెం అందంగా కనిపిస్తది. చాలా బావుంటది. జార్జ్ 6 యొక్క కాయిన్ ఇది 1947 దీని వాల్యూ కూడా ఎక్కువేం కాదు. 200 నుంచి 500 మాత్రమే ఉంది. ఆ తర్వాత 1970లో వచ్చిన కాయిన్ అయితే గనక ఇది చాలా రేర్ కాయిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 10 గ్రాములతో వచ్చిన ఈ కాయిన్ చాలా తక్కువ మొత్తంలో ముద్రించబడ్డాయి కాబట్టి దీని యొక్క వాల్యూ అనేది 3000 నుంచి 7000 రూపాయలు విలువ కలిగి ఉంది. 62లో 70లో మాత్రమే ఈ 10 గ్రాముల కాయిన్లు వచ్చాయి. ఆ తర్వాత అన్ని కాయిన్స్ కూడా 8 గ్రాములు వచ్చాయి. మీకు తెలిసే ఉంటది ఎక్కువ మంది బంగారాన్ని తులం తూకవేయడానికి 8 గ్రాములుగా వచ్చిన ఈ కాయిన్ నే యూజ్ చేసేవారు. ఇక తర్వాత చూసుకుంటే గనక 85లో వచ్చిన ఈ కాయిన్ చాలా సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హెచ్ మార్క్ ఉన్న కాయిన్ చాలా వాల్యూ అని రేర్ అని చాలా ఫేక్ న్యూస్లు అనేవి ఈ కాయిన్ మీద రావడం జరిగింది. నార్మల్ గా అయితే ఈ కాయిన్లు అనేవి 85లో మనకి చాలా ఎక్కువ మొత్తంలో అవసరం పడింది. ఆ రోజుల్లోని హ్యాటన్ మింట్ మార్క్ లండన్ నుంచి ఇంకా అనేక ప్రాంతాల నుంచి కాయిన్స్ దిగుమతి చేసుకునే వాళ్ళం మనం. ఇక తర్వాత చూసుకుంటే ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ అనే వచ్చిన ఈ కాయిన్ పవర్ యొక్క సింబల్ తో వస్తుంది. కానీ దీని వాల్యూ అయితే 35,000 నుంచి ఎక్కువగానే ఉంది. 50,000 రూపాయలకు కూడా విలువిస్తారు ఈ కాయిన్. చాలా రేర్ కాయిన్ అన్నమాట. చాలా తక్కువ మొత్తంలో ఇవి ముద్రించబడ్డాయి. తరువాత నెహ్రూ గారి సింబల్ తో వచ్చిన కాయిన్ అయితే ఉంది. ఇది నోయిడాలో ముద్రించబడిన కాయిన్ అయితే గనక 300 రూపాయల నుంచి 1500 రూపాయల విలువ కలిగి ఉంది. ఆ తర్వాత వచ్చిన కాయిన్ ఫుడ్ ఫర్ ద ఫ్యూచర్ అనే కాయిన్ ఇది కూడా 50 రూపాయల నుంచి 200 విలువ కలిగింది. మీకు అన్నిటికన్నా రేర్ కాయిన్ ఒకటి చెప్తాను. అది 83 ఒక కాయిన్. 83లో హైదరాబాద్ లో ముద్రించబడిన కాయిన్ అయితే గనక అక్షరాల 1,00,000 రూపాయలు విలువ కలిగింది. ఆ తర్వాత 91లో కూడా ఒక కాయిన్ రిలీజ్ అయింది నోయిడాలో. అది కూడా 10,000 నుంచి 30,000 ఉంది. మీరు చూస్తున్న ఈ క్రాస్ కాయిన్ అయితే గనక 400 రూపాయలు విలువ కలిగింది. ఇది ఎర్రర్ కాయిన్ అంటారు చూడండి. ఒకవైపు ఆ ముద్ర అనేది సైడ్ గా వచ్చింది అనమాట. ఇది 2004లో ఆ క్రాస్ కాయిన్ ఏదైతే ఉందో అది 500 రూపాయలు వాల్యూ చేస్తుంది. ఆ తరువాత ఇంటర్నేషనల్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇయర్ అనే ఒక కాయిన్ రిలీజ్ అయింది. అది కూడా 100 రూపాయల నుంచి 1000 రూపాయలు విలువ కలిగి ఉంది. నేను చెప్తున్నవన్నీ కూడా కమమరేట్ లో వచ్చిన కొన్ని రకాల కాయిన్స్. వాటి యొక్క వాల్యూ అనేది మినిమం కొంచెం పెరిగి ఉందన్నమాట. ఆ తర్వాత 2002లో వచ్చిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అని వచ్చిన కాయిన్ బాంబే మింట్ అయితే కనుక 1000 రూపాయల నుంచి 1800 రూపాయలు విలువ కలిగి ఉంది. ఇంకా చాలా రేర్ కాయిన్స్ అనేవి ఉన్నాయి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక నాకు మెసేజ్ చేయండి. నేను ఆ కామెంట్ కి రిప్లై ఇస్తాను.